ఇప్పుడు మన అక్కినేని నాగార్జున కొడుకు అక్కినేని నాగ చైతన్య శోభిత దులపాల పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు డిసెంబర్లా అని మనకి తెలిసింది. అయితే డిసెంబర్ 4 తారీఖున అన్నపూర్ణ స్టూడియోస్ లా వీళ్ళిద్దరూ వివాహం జరగబోతున్నది. ఇది ఇట్లుంటే ఇప్పుడు వీళ్ళిద్దరు పెళ్లికి మాత్రం కుటుంబ సభ్యులు కేవలం కొంతమంది సన్నిహితులు మాత్రమే హాజరు కాబోతున్నారంట. అయితే ఇటీవల కాలంగా చూసుకుంటే ప్రముఖ పెళ్లిళ్ళు జరుగుతున్నప్పుడు వాళ్ళ పెళ్లిళ్ళు ప్రత్యేక ప్రసారం చేసేటందుకు ఇప్పుడు ఓటీటీ సంస్థలు హక్కులు అనేవి కొనుగోలు చేస్తూ ఉన్నాయి. గతంలో హన్సిక పెళ్లి ముచ్చట కానీ లేకుంటే నయనతార పెళ్లి ముచ్చట కానీ వాళ్ళ వివాహ వేడుకకు సంబంధించిన వీడియో ప్రత్యక్ష ప్రసారం కోసం ఓటీటీ కొనుగోలు చేసి ప్రసారం అయితే చేసినాయి. ఇప్పుడు గదే తరహాల అక్కినేని నాగ చైతన్య శోభిత దులపాల పెళ్లికి సంబంధించిన వీడియోని ఇట్లా ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ కొనుగోలు చేసిందని గో వార్త తెర మీదకు వచ్చింది. మళ్ళా గదే మన నెట్ఫ్లిక్స్ సంస్థ ఈ ఓటీటీ హక్కులు కొనుగోలు చేసుకున్నది అని ఇప్పుడు కథనాలు అయితే వస్తున్నాయి. మళ్ళీ దీని మీద ఇప్పుడు ఎట్టకేలకు ఒక స్పష్టత అయితే ఇచ్చేసిర్రంట. అక్కినేని కుటుంబ వర్గాలకు వెళ్ళి వస్తున్న ఒక సమాచారం ప్రకారం అక్కినేని నాగ చైతన్య దులపాల పెళ్లికి ముచ్చటకు సంబంధించి ఏ ఓటీటీ సంస్థ దీని హక్కులు కొనుగోలు వాళ్ళు ఇయ్యలేదంట. ఎందుకనంటే ఇక ఈ పెళ్లికి సంబంధించిన వేడుకలు ఏవైతే ఉన్నాయో ప్రజలల్లా ఇక బహిరంగంగా పెట్టే ఉద్దేశం వాళ్ళకు లేదని సమాచారం వినబడుతున్నది. ఇక వ్యక్తిగతంగా వాళ్ళ జీవితాలలో ఇటువంటి ప్రత్యేకమైన సందర్భాల్ని ఈ పెళ్లి వేడుకను వాళ్ళు ఎక్కడ ఓటీటీ మాధ్యమాల ప్రసారం చేసే అవకాశం లేదని అక్కినేని కుటుంబం వాళ్ళే ఇప్పుడు స్పష్టత ఇచ్చిరంట. మళ్ళీ ఇది ఇట్లుంటే ఓవైపు అక్కినేని నాగార్జున చిన్న కొడుకు మన ఎంగేజ్మెంట్ గిట్లా జరిగిందంట. ఇక నిశ్చితార్థం గిట్లా జరిగిపోయిందని ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. ఇక మరో పక్క నాగార్జున పెద్ద కొడుకు నాగ చైతన్య పెళ్లి పనులు జరుగుతున్నాయి. అయితే అక్కినేని అఖిలు పెళ్లి గిట్లా వచ్చేడాది జరగబోతున్నదని అవకాశం ఉన్నదని సమాచారం వినబడుతున్నది. మళ్ళీ ఈయనది గిట్లా ప్రేమ పెళ్ళే అని వార్తలు అయితే వస్తున్నాయి. మళ్ళీ ఇంతవరకు నిజం అనేది తెలియదు కానీ ఇదంతా మంచిగానే ఉన్నది. కానీ ఇక మొత్తం మీద చూసుకుంటే ఇక ఇద్దరు పిల్లలు ఒక ఇంటి వాళ్ళు అవుతున్నారని అర్థమైతేనే ఉన్నది. మళ్ళీ దీన్నే డబల్ ధామాక లెక్క ప్రజలు సంతోషమైన వార్త లెక్క అందిపుచ్చుకోవాలని కోరుకుంటా. మళ్ళా కలుద్దాం.